భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. రజాకార్ సినిమా అండి, అది అందరూ చూడవలసిన సినిమా అండి, తెలుసుకోవాల్సిన సినిమా, మన హిందువులు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన సినిమా. రజాకారులు, నైజాము, కాసిం రజ్వీ, వాళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకోకపోతే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవడానికి అవకాశం. దోస్ హు ఫర్గెట్ దేర్ హిస్టరీ, ఫర్ దెమ్ హిస్టరీ లైక్లీ టు రిపీట్ అన్నాడు. అంటే మనం అది కానీ మనం మర్చిపోతే మనకు జరిగిన, మన హిందువుల మీద జరిగిన అత్యాచారాలు, దారుణ హింసాకాండ, అది మనం మర్చిపోతే మళ్ళీ జరగడానికి అవకాశం చాలా ఉంది. అంచేత రజాకార్ మూవీని అందరూ చూడండి, దాన్ని ఘన విజయం కింద ప్రకటించండి. ఆ మూవీ షుడ్ బి ఎ గ్రేట్ సక్సెస్. పాపం ఆ డైరెక్టర్ గారు అతను 16 కోట్లు ఉంటే అతను ఆ ఉన్న 16 కోట్లు పెట్టాడంట, ఆయన ప్రాపర్టీ మొత్తం. కాకపోతే 52 కోట్ల దాకా అది పాకింది దాని కాస్ట్. మరి అప్పులు చేశాడు, ఏం చేశాడు, అది అట్లీస్ట్ అతనికి రికవర్ అవ్వాలి, ఒక 50-60 కోట్ల లాభం రావాలని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మనందరూ దాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం, రజాకార్ మూవీని. రజాకార్ మూవీ అంటే దాని గురించి మీకు ఎవరు తెలియని ఏమంటారు, రజాకార్లు ఎవరో తెలియదు. నైజాము మన ఇండిపెండెన్స్ వచ్చాక కూడా ఒక 60 దాకా పాలించాడు హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ అంటే అది తెలంగాణ, అటుపక్క మహారాష్ట్రలో కొంత భాగం, అటుపక్క కర్ణాటకలో కొంత భాగం, పెద్ద స్టేట్ అది. అది వాడు మన ఇండియన్ స్టేట్ తోటి కలపడానికి ఒప్పుకోలేదు, ముందు వాడు విలీనం చేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు మన పోలీస్ యాక్షన్ చేశారు మన సర్దార్ వల్లభాయ్ పటేల్. అది నెహ్రూ గడు బయట వెళ్ళినప్పుడు, నెహ్రూ ఏదో అమెరికా ఏదో పోయాడు వాడు ప్రెసిడెంట్ ట్రిప్లో. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అతను సొంతంగా యాక్షన్ తీసుకుని వన్ డేలో లొంగిపోయారు. పీకి వాళ్ళు సరైన సోల్జర్స్ వస్తే యుద్ధం చేయలేడు ఈ రజాకార్. ఎంతసేపు ఆడవాళ్ళ మీద, పిల్లల మీద అత్యాచారాలు చేయమంటే వాళ్ళకి ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. చాలా భయంకరమైన ఘాతకాలు చేశారండి. ఆడవాళ్ళని నేకెడ్గా తిప్పడం, వాళ్ళలో రేప్స్, మర్డర్స్, మగవాళ్ళని చంపడం, చాలా అన్ఇమాజినబుల్ క్రూరత్వంతో చేశారు. ఇప్పుడు హమాస్ వాళ్ళు అక్టోబర్ 7న ఇజ్రాయెల్తో చేసిన దానికి సరి సమానంగా ఉంటుంది. అది అలాంటి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ ఇస్లామోఫోబియా అంటారు. ఇస్లాం ఒక రెబిడ్ డాగ్ లాంటిది. ఇస్లాం అంటే నాట్ ఆల్ ఆఫ్ దెమ్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్సలెంట్ పీపుల్, ఐ నో. బట్ ఈ కట్టర్పంథీ, ఈ ముల్లాకా ఇస్లాం ఉంది కదా, ముల్లాకా ఇస్లాం, ఆ ముల్లాకా ఇస్లాం చాలా డేంజరస్ అండి. ఆ ముల్లాగాడి బుర్ర దొబ్బి ఉంటుంది, వాడు హీ మస్ట్ బి హాఫ్ క్రేజీ. వాడు వచ్చి మిగతా వాళ్ళని కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్ హీల్ మేక్ దమ్ మోర్ క్రేజీ. సో దానివల్ల ఈ ముల్లా మౌలవీ ముస్లాం వల్ల వచ్చిన ఘోరమైన పరిణామం ఇలాంటివి. సో వాళ్ళకి క్రూరత్వం అంటే అది చాలా గొప్పతనం కింద ఫీల్ అవుతారు. ఇప్పటికి వాడు సారీ చెప్పరండి, అది విచిత్రం. ఇప్పుడు జ్యూస్ని హిట్లర్ పాపం చంపించాడు 6 లక్షల మందిని, 60 లక్షల మందిని. దానికి ఇప్పటికీ వాళ్ళు జర్మనీ దే ఫీల్ సారీ వాడు హాలోకాస్ట్ గురించి, దాని గురించి వాళ్ళు బాధపడతారు ఈ జనరేషన్ కూడా. అలా వీళ్ళు లేదేంటి, మనకు చెప్పలేదు, చేద్దాం చూస్తారు తప్ప మేము అదొప్పని చేసాం, మమ్మల్ని క్షమించండి అని ఒక్కసారి ముస్లిం అన్నారా? ఈ ఏదో మన నిజాం తాలూకు వారసులు ఒక్కడైనా మాట అన్నాడా? మేము తప్పు చేసాం, రజాకారులను పెట్టి, రజాకారులు చాలా ఘోరాలు చేశారు, మాకు తెలియదు, మాకు తెలియగానే చేశారు, లేదా మాకు తెలిసి చేశారు, చెప్పచ్చు కదా.
ఒక్కడ మాట్లాడండి, దే ఆర్ నాట్ ఈవెన్ ఫీలింగ్ సారీ అబౌట్ ఇట్. అవకాశం దొరికితే మళ్ళీ చేస్తాం అన్నట్టుగా ఉంటాడు. ఉన్నాడు చెప్తారు కూడా, 15 నిమిషాలు నాకు టైం మొత్తం హిందువులు లేపేస్తా అంటున్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ, రజాకార్ తరకు వారసుడు. సో మనకి హిస్టరీ తెలుసుకోవడం అవసరం ఎంతైనా ఉంది. రైట్ హిస్టరీ తెలుసుకోవాలి. అక్బర్ ద గ్రేట్ దొంగ నాకుడు, వాడు పెద్ద ఫ్రాడ్. అక్బర్ ద బిగ్ ఫ్రాడ్. మన రాణా ప్రతాప్ సింగ్ ఇస్ ద గ్రేటెస్ట్ గై. రాణా ప్రతాప్ సింగ్ మహావీరుడు, వాడి గురించి తెలుసుకోలేదు. మనకి హిస్టరీ అంతా కూడా డిస్టార్టెడ్ హిస్టరీ. సో మనం అందరం ఇప్పుడు ఈ సినిమా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి, రజాకార్ సినిమా. అందరూ మేక్ ఇట్ అ పాయింట్ టు సీ ఇట్ ఇన్ ద మూవీస్ సో దట్ జై శ్రీరామ్.